హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఈరోజు కీరా పచ్చడి చూద్దాము. దీనికోసం నేను 3 కీరాస్ తీసుకొని ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల కీరాలో వాటర్ బాగా ఊరుతుందండి. లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని కలర్ బాగా మారేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని నేను 3/4 ఓ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ ఆడుకుంటున్నానండి. కొంచెం బరగ్గా ఆడుకోవాలి. ఈలోపు వాటర్ ఊరిన కీరాలను తీసుకొని కూడా మిక్సీలో వేసుకొని బరగ్గా మిక్సీ ఆడుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు, పసుపు వేసుకోవాలండి. అంతే, మిగిలిన పోపుని తీసి ఇందులో కలుపుకోవడమే. అంతే అండి, కీరా పచ్చడి రెడీ అయిపోయింది. సమ్మర్ కదండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ రెసిపీ నా ఛానల్లో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.